వాటర్ టెస్టింగ్ చేసినప్పుడు ఎటువంటి కెమికల్ కంటామినేషన్ లేదు, బట్ బయలాజికల్ కంటామినేషన్ ఉంది. అందుకని ఇమీడియట్గా వాటర్ని మొత్తం స్టాప్ చేసి ఇప్పుడు సోర్సెస్ అన్నీ కూడా ఫ్లషింగ్ చేసి ఇన్లైన్ క్లోరినేషన్ చేసి ప్రొటెక్టెడ్ డ్రింకింగ్ వాటర్ సప్లై చేయడానికి అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నాం. అలాగే మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళు డే 1 నుంచి కూడా ఎవరెవరికి డయేరియా ఉందో వాళ్ళకి 100% ప్రాపర్గా ట్రీట్మెంట్ ఇచ్చారు. రిఫరల్ అవసరం అయిన చోట కూడా పంపించారు. 18 స్టేబుల్గా ఉండి వాళ్ళు డిశ్చార్జ్ కూడా అయిపోయారు. మిగతా 12 మంది ప్రజెంట్ 3-4 హాస్పిటల్స్లో ఉన్నారు, మన గవర్నమెంట్ హాస్పిటల్స్లో. వాళ్ళు కూడా 1 or 2 డేస్లో రికవర్ అవుతారు. శానిటేషన్ మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉంది, దానిపైన కూడా పూర్తి దృష్టి పెట్టడం జరిగింది. అలాగే విలేజ్ చాలా పెద్ద విలేజ్, ఎటువంటి ఇబ్బందులు లేకుండా డ్రింకింగ్ వాటర్ సప్లై చేయడానికి ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడి ఇమీడియట్ రిలీఫ్ ఏమి ఇవ్వాలి, అలాగే లాంగ్ టర్మ్ రిలీఫ్ ఏమి ఇవ్వాలి అన్నది ఈ గ్రామానికి ఎస్టిమేషన్స్ తయారు చేసి ఖచ్చితంగా సపోర్ట్ ఇవ్వడం అన్నది జరుగుతుంది. మేడం, ఇక్కడ మీకు ఇచ్చిన పేషెంట్స్ నెంబర్లో రాంగ్ డేటా ఇచ్చారు. అంటే డేటా అన్నది నాకు ఎప్పటికప్పుడు ఆర్డీఓ గారు డైలీ రిపోర్ట్ నాకు వస్తూ ఉంటుందండి. ఆ రిపోర్ట్ నేను పైకి పంపిస్తూ ఉంటాను. డేటా రైట్ ఆర్ రాంగ్ అన్నది కాదు, పేషెంట్ ప్రాపర్గా రికవర్ అవ్వడం, ప్రొటెక్టెడ్ డ్రింకింగ్ వాటర్ గ్రామస్తులకి పంపించడం, శానిటేషన్ ప్రాపర్గా ఉండేటట్టు చూడడం మా ముందున్న ఇమీడియట్గా చర్యలు తీసుకోవచ్చు. ఈరోజు వేంపేట గ్రామానికి కలెక్టర్ గారు నేను రావడం జరిగింది, ఇక్కడ సందర్శించడం జరిగింది. గత 30-31 తారీఖు నుంచి కూడా ఇక్కడ డయేరియా కేసెస్లు అన్నీ కూడా నమోదవుతున్నాయి. కానీ ఎప్పుడైతే డయేరియా అని చెప్పేసి ఇక్కడ బయటపడిందో అప్పుడే మొత్తం మెడికల్ వాళ్ళు కానివ్వండి, అలాగే ఉన్నటువంటి గ్రామ సర్పంచ్ కానివ్వండి, ఆర్డీఓ గారు కానివ్వండి, ఇమీడియట్గా వచ్చేసి ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టేసి అందరినీ అన్ని విధాలా ఆదుకునే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇందాకనే 18 మంది కూడా డిశ్చార్జ్ అయినారు. మిగతా 50 years అబోవ్ ఉన్న వాళ్ళు కొంత ఇబ్బంది పడుతున్నారు, ఉన్నమాట వాస్తవం అది. ఎందుకంటే ఎప్పటి నుంచో గత 25 నుంచి 30 years నుంచి అప్పుడు డైరెక్ట్ పంపింగ్ వాటర్ ద్వారానే వాళ్ళు త్రాగడం వల్ల ఈ సమస్యలన్నీ తలెత్తాయని చెప్పేసి మేడం గారు అన్ని కూడా రిప్లేస్ చేయించడం జరిగింది. అంతేకాకుండా ఈ గ్రామానికి సందర్శించడానికి వచ్చినప్పుడు మేడం గారు కూడా ఒకటన్నారు, అసలు ఎంత పెద్ద విలేజ్ ఈ విధంగా తయారైందంటే ఏంది, అసలు ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు ఏంటి అనేది ఒకసారి అన్ని మేడం గారికి వివరిస్తాను. ఈ గ్రామానికే కాదు, ఈ గ్రామానికి సంబంధించిన డెవలప్మెంట్ విషయాలు కూడా మేడం గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేసే విధంగా కృషి చేస్తాం. అంతేకాకుండా 15th ఫైనాన్స్లో కూడా సర్పంచ్ గారికి సఫిషియెంట్ ఫండ్స్ చేయడం జరుగుతుంది. అదే దానితో పాటు ప్రతి ఒక్కరికి కూడా మినరల్ వాటర్ సప్లై చేసే బాధ్యత కూడా సర్పంచ్ గారు తీసుకుంటారు, ఎండిఓ గారు తీసుకుంటారు. ఉన్నటువంటి కేసులు స్టేబుల్ అయిన తర్వాత ఏం చేయాలనేది కూడా మనం ఫర్దర్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం.